హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహీస్ హాబ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసరికి ఉమెన్స్ డే రోజు జరిగింది. సో చాలా రోజులైంది కదా వీడియో కూడా పోస్ట్ చేసి అని చెప్పి, ఇదైతే మీకు యూజ్ అవుతుంది. మేబీ ఎవరైనా గోల్డ్ జ్యువెలరీ పర్చేస్ చేద్దాం అనుకునే వాళ్ళకి టూ మెనీ ఆప్షన్స్ మనకి ఇలాంటి జ్యువెలరీ ఎగ్జిబిషన్స్లో ఉంటాయన్నమాట. సో ఇలాంటి వాటికి వెళ్తే మనకి ఆప్షన్స్ చాలా ఎక్కువ కనబడతాయి. మనకు ఒక ఐడియా వస్తుంది. మనం వాటిలో కొన్ని సెలెక్ట్ చేసుకుని పిక్చర్స్ తీసేసుకుని అవి మనం పక్కన పెట్టుకున్నప్పుడు తర్వాత మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలి, ఆ ఫోటో యూజ్ చేసి చూపించి మనం మాకు ఇది కావాలి, లేదంటే బార్కోడ్ స్కాన్ చేసుకుని మాకు సేమ్ ఇదే ప్రోడక్ట్ కావాలి అని చెప్పి అడగచ్చు. సో ఆ డిజైన్స్ అవి కూడా మనకి ఎలా ఉంటాయి అనేది కూడా ఒక ఐడియా వస్తుంది. సో అందుకని ఈ వీడియో అయితే తీశాను. యాక్చువల్గా నాకు యూజ్ అవుతుందని వెళ్ళాను అనమాట. యాక్చువల్గా నాకు ఇన్విటేషన్ ఉంది పిఎంజే జ్యువెలర్స్ నుంచి. మేము ఇంతకుముందు 1-2 సార్లు బెంగళూరులో వెళ్ళినప్పుడు పిఎంజే మార్తాలికి వాళ్ళు నాకు ఇన్వైట్ చేశారనమాట. ఇలా ఎగ్జిబిషన్ జరుగుతుంది, మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్స్ చూస్తే యూజ్ అవుతుంది అని చెప్పి చెప్పారు. సో సరే ఇంకా అయితే వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యాం. దట్టు అది సండే ఆర్ సాటర్డే, నో సండే. సో సండే అయితే వెళ్ళాము. దట్టు ఉమెన్స్ డే అండ్ రెండు కలిసి వచ్చాయి, అందుకని ఇంకా వచ్చామన్నమాట. సో ఇది కూడా హోటల్ అయితే చాలా బాగుంది, 5 స్టార్ హోటల్ కదా. సో డెకార్ అది కూడా చాలా బాగా చేశారు. పిఎంజే వాళ్ళ డెకార్ అయితే ఇంకా బాగుంది. ఆ పాత్వే కానీ, అక్కడ లోపల డెకార్ కానీ ఫ్లవర్స్ తోటి చాలా బాగా చేశారనమాట. నేను ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం ఒక జ్యువెలరీ ఎగ్జిబిషన్కి అయితే రావటం. ఒక వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో ఎప్పుడైనా మీకు జ్యువెలరీ ఎగ్జిబిషన్ చూసే అవకాశం ఉంటే కనుక డెఫినెట్గా చూడండి. సో దట్ మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. మనం నార్మల్గా షాప్స్లో చూసేదానికి ఇలాంటి ఎగ్జిబిషన్స్లో చూసేదానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా పాత్వే అంతా కూడా ఫ్లవర్స్ తోటి డెకార్ చేశారు. ఐ థింక్ ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే, ఒరిజినల్ ఫ్లవర్స్ అయితే కాదు, కానీ మనకి ఒక ఫిల్మీ అట్మాస్ఫియర్ లాగా అట్లా మనకి అనిపిస్తుంది. సో నాకైతే ఇది పాత్వే అయితే చాలా బాగా నచ్చింది. నేను ఒక చిన్న రీల్ కూడా తీశాను, అది ఆల్రెడీ పోస్ట్ చేశాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో దీనికి ఐ థింక్ మహేష్ బాబు గారు అండ్ సితారా వీళ్ళిద్దరూ బ్రాండ్ అంబాసిడర్స్గా ఉన్నారు కదా పిఎంజే జ్యువెలర్స్కి. సో జ్యువెలరీ కలెక్షన్ అయితే మాత్రం అమేజింగ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి హాఫ్ శారీకి ఎలాంటి జ్యువెలరీ సెట్ అవుతుంది ఆ ఫంక్షన్కి, హల్దీ కానీ అలాగే మనం చాలా ఈవెంట్స్ చేసుకుంటాం కదా. సో వాటన్నిటికీ కూడా ఎలాంటి జ్యువెలరీ పేరప్ చేయొచ్చు అనేది కూడా ఈ ఎగ్జిబిషన్లో చూడొచ్చు అనమాట. సో నాతో పాటు మీరు కూడా చూడండి. మీకు ఏదైనా డిజైన్స్ నచ్చితే మీరు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఆ పిక్ తీసుకుని మీరు డైరెక్ట్గా పిఎంజేకి కానీ, మోస్ట్లీ పిఎంజేకే వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ అంత దగ్గర ఉంటాయా లేదా అనేది అయితే నాకు తెలీదు. అండ్ అందరూ అలా సేమ్ డిజైన్ చేయగలరా లేదా అనేది కూడా తెలియదు కదా మనకి. ఇప్పుడు ఈ డిజైన్ ఇలాగే మనం బయట చేపిస్తే వస్తుందా అంటే అది గ్యారంటీ ఉండదని నేను అనుకుంటున్నాను, ఐఎమ్ నాట్ షూర్. ఇదంతా ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, స్టార్టింగే బ్యూటిఫుల్ కలెక్షన్స్ తోటి, డైమండ్స్ తోటి చాలా బాగా కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర నాకు కనిపించాయి. డైమండ్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. కంపారిటివ్లీ గోల్డ్ కన్నా కూడా డైమండ్ కలెక్షన్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ కనబడింది నాకు. నేను ఇప్పటిదాకా అయితే డైమండ్ కలెక్షన్ ఎప్పుడు తీసుకోలేదు. తీసుకోవాలన్నా కూడా అసలు ప్రైసింగ్ అది మనకి టఫ్లే అని చెప్పి నేను అసలు ఎప్పుడు కూడా కనుక్కోలేదనమాట. సరే కానీ ఇక్కడ చూసిన తర్వాత ఒకటైనా ఉంటే బాగుంటుంది అని చెప్పి అయితే అనిపించింది. సో ఇది వచ్చేసరికి రిషబ్ శెట్టి గారు వచ్చారనమాట దీనికి గెస్ట్ కింద. మార్నింగ్ అరౌండ్ 10 AM అలా వచ్చారు, మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము. సో గెస్ట్ లాగా వచ్చి ఆయన ఇదంతా చూసి వెళ్ళారు అని చెప్పి అక్కడ అయితే రాసి ఉందన్నమాట. సో చాలా పెద్దది కాబట్టి, దట్టు బెంగళూరు కాబట్టి రిషబ్ శెట్టి గారు ఫేమస్ కదా కాంతారా దానికి. సో ఆయన కూడా వచ్చారనమాట. చూస్తున్నారు కదా, మీరు చూస్తే ఇంకా డైరెక్ట్గా చూస్తే అసలు కళ్ళు తిప్పుకొనేటట్టుగా ఉన్నాయన్నమాట కలెక్షన్ అయితే మాత్రం. డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేసు.
చూడొచ్చు. అలాగే డిజైన్స్ అవి కూడా నచ్చితే డెఫినెట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కలెక్షన్ రేర్గా కనపడుతూ ఉంటాయి. నాకు కూడా నేను చాలా జ్యువెలరీ షాప్స్ చూశాను, కానీ నాకు ఇక్కడ నచ్చినట్టుగా ఇట్లా డిఫరెంట్గా ఉన్న కలెక్షన్ అయితే ఎక్కడా లేదు. సో అందుకనే నేను ఒక 2-3 టైమ్స్ అయితే విజిట్ చేసి ఫైనల్గా ఇక్కడే తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను. నా ఓల్డ్ జ్యువెలరీ అది కొద్దిగా ఉందన్నమాట. దాన్ని మనం ఎక్స్చేంజ్ అది చేసుకుంటే ఒక 1 ఇయర్ అట్లా ఇచ్చిన తర్వాత వాళ్ళు దానికి మనకి వితౌట్ ఎనీ మేకింగ్ ఛార్జెస్ ఇచ్చే ఒక స్కీమ్ అయితే ప్రస్తుతం కొన్ని జ్యువెలరీ షాప్స్లో ఉంటుంది కదా. సో వీళ్ళ దగ్గర కూడా ఉందన్నమాట. నాకు ఇక్కడ కలెక్షన్ నచ్చి ఇక్కడ తీసుకుందాము అని చెప్పి ఒకసారి చూద్దాము, ఎగ్జిబిషన్లో చూస్తే కలెక్షన్ తెలుస్తుంది అని చెప్పి అనుకున్నాం. ఇది వచ్చేసరికి 3-in-1 మోడల్ అనమాట. సో ఇది హారంలాగా వేసుకోవచ్చు, అలాగే వడ్డానంలాగా పెట్టుకోవచ్చు. అలాగే మనం మధ్యలో పెండెంట్ తీసేసి దాన్ని ఏదైనా చైన్కి వేసుకుని అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. మా సన్విక్ కూడా బాగా నచ్చింది అనమాట. భలే ఉంది. తను కృష్ణుడికి చాలా భక్తురాలు అనమాట. సో నాకు కృష్ణ కావాలి అని చెప్పి అంటోంది. సో అలా అనమాట. ఇక్కడ కృష్ణ అంటే ఎప్పుడు లక్ష్మి కాకుండా వీళ్ళ దగ్గర రాముడు, వినాయకుడు, అలాగే వెంకటేశ్వర స్వామి మీద ఎంత కలెక్షన్ అంటే, అలాగే రామ్ పరివార్, చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. చూసారు కదా, ఇది అయోధ్య రామ మందిరం థీమ్ తోటి హారం ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది వచ్చేసరికి లక్ష్మీ కాస్మాల అమ్మవారు ఇలా బయటకు వచ్చి అలా కూర్చున్నట్టుగా ఎంత బాగా చెక్కినట్టుగా చేశారనమాట. ఇది అయోధ్య టెంపుల్ అంతా థీమ్ లాగా వచ్చేది. సో చాలా చాలా బాగుంది కలెక్షన్. వడ్డానం కలెక్షన్ కూడా చాలా బాగుంది. నాకు అక్కడ బ్యాంగిల్స్ ఒకటి బాగా నచ్చాయి అనమాట. లక్ష్మీ బ్యాంగిల్స్ స్టోన్ తోటి వాటితోటి చాలా బాగా నచ్చింది. అదొకటి అనుకుంటున్నాను, చూడాలి, ప్లాన్ చేయాలి ఫ్యూచర్లో. అండ్ చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే ఇట్లా ఉంది. నాతో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. వీడియో నేను ఎడిట్ చేసేటప్పుడు కూడా చూసుకుని అది బాగుంది ఇది బాగుంది అని చెప్పి కూడా అనుకుంటున్నాను. అప్పుడు చూసేటప్పుడు వీడియో చూస్తున్నాను కదా. సో అప్పుడు మళ్ళీ మనం చూసుకోవాలన్నా కూడా నాకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. కలెక్షన్ అది చూసుకొని మనం అప్పుడు చూసిన వాటిలో నుంచి ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవాలనుకున్న ఫ్యూచర్లో కూడా బాగుంటుందన్నమాట. ఇది వచ్చేసరికి డైమండ్ కలెక్షను. ఇదైతే బ్రైడల్కి చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇప్పుడంతా బ్రైడల్స్ ఈ డైమండ్ జ్యువెలరీని ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా. సో వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది. హెవీగా ఉన్నాయన్నమాట. లైట్ వెయిట్ కూడా ఉన్నాయి, కానీ ఇవన్నీ యాక్చువల్గా హాఫ్ శారీ ఈవెంట్స్కి కానీ లేదంటే ఇట్లా బ్రైడల్స్కి కానీ చాలా బాగుంటాయి. డైలీ వేసుకోవాలంటే అందరూ వేసుకోలేరు, కానీ ఏదైనా అకేషనల్గా ఏదైనా చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉంటే తప్పితే అంత హెవీ జ్యువెలరీ అయితే మనం వాడలేం కదా. సో ఇది చూస్తున్నారు కదా, ఇది చాలా బాగుంది అని చెప్పి మా వారు చెప్తున్నారు. రాముడు అది ఉండి చాలా బాగా ఉందన్నమాట డిజైన్ అది. సో కాసు మాలలు, బొట్టు మాలలు, హెరిటేజ్ కలెక్షను, లక్ష్మీ బ్యాంగిల్స్, ఇదనమాట నేను చెప్పింది ఇందాక కాదు. ఈ లక్ష్మీ బ్యాంగిల్స్ నాకు బాగా నచ్చాయి. విత్ స్టోన్ అది ఉండి చాలా బాగున్నాయి అన్నమాట ఈ మోడల్ అయితే. సో నా ఓల్డ్ బ్యాంగిల్స్ ఏదైనా ఎక్స్చేంజ్ ఏదైనా తీసుకోవాలి. ఇప్పుడున్న ప్రైస్కి ఏది కొనాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. అసలు ఒక చిన్న బ్యాంగిల్స్ కొనాలన్నా అరౌండ్ ఒక 6 to 7 lakhs తక్కువ. అదే కొద్దిగా వెయిట్ ఉన్నాయంటే అరౌండ్ ఒక 8 lakhs 9 lakhs వాటికి మేకింగ్ ఛార్జెస్తో కలుపుకొని ఒక 10 lakhs అయినా కూడా ఆశ్చర్యపోలేమో అనిపిస్తోంది. మేబీ అరౌండ్ ఇంకొక 1 year తర్వాత ఒక 2 గాజులు కొనాలంటే ఒక 10 లక్షలు కావాల్సి వస్తుందేమో అన్నట్టుగా అయిపోయింది. అంత పెరిగిపోతుంది అనమాట గోల్డ్. ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది చెప్పలేం. చూస్తున్నారు కదా, ఇవి బ్యాంగిల్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. ఇవైతే నేను ఇంతకుముందే పిక్ చూశాను పిఎంజేలో, డైరెక్ట్గా చుట్టం ఇదే ఈ బ్యాంగిల్స్ని. అంతకుముందు పిక్ చూసి అడిగాను వాళ్ళని ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పి. వాళ్ళు అరౌండ్ ఒక 59 grams అట్లా చెప్పారు. సరే చూద్దాంలే ఫ్యూచర్లో, జస్ట్ రిఫరెన్స్ కోసం పిక్ అయితే నేను తీసి పెట్టుకున్నాను. ఇంకా అప్పటికి ఒక 1 year తర్వాత ఇంకా చాలా కలెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా, అప్పటికి ఇదే నచ్చితే ఇదే పిక్ చూపించి మనం తీసుకోవచ్చు. లేదంటే వేరే ఇంకా వచ్చినప్పుడు వేరే చూడొచ్చు అనమాట. సో ఇట్లా బొట్టుమాల కూడా ఉంచుసారా పైన, అట్లా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. హెరిటేజ్ కావాలనుకునే వాళ్ళకి హెరిటేజ్, లేటెస్ట్ అనే వాళ్ళకి లేటెస్ట్, అట్లా
చాలా చాలా బాగున్నాయన్నమాట. బుట్ట పూసలతోటి, బీడ్స్ తోటి చాలా కలెక్షన్ అయితే చూసి నేను కూడా చాలా ఇంప్రెస్ అయిపోయా. అంటే ఇంత ఇదిగా నేను ఎప్పుడు గోల్డ్ జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఇట్లా అన్నీ చూడటం ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం ఏదైనా నేను కొనాలనుకున్నది ఒకటి చూసేసి తీసుకుని వచ్చేస్తాం. లేదంటే ఒక స్కీమ్ కట్టేసి ఒక 1 ఇయర్ తర్వాత వెళ్ళి ఆ ప్రైస్కి ఏది ఉంటే అది తీసేసుకుందాం, ఈ టైపే తప్పితే ఇలా ఎప్పుడు నేను ఒక ఎగ్జిబిషన్కి వచ్చి ఇంత జ్యువెలరీని చూడటం అనేది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. మన కళ్ళకు కూడా ఒక ఐఫిస్ట్ లాగా ఉంటుంది. ఆడవాళ్ళకి తట్టు గోల్డ్ చూడటం కానీ కొనటం కానీ ఎవరైనా వేసుకున్న చూడటానికి కూడా ఇష్టపడుతూ ఉంటాం కదా. సో అట్లా బాగుంటుంది. ఇదంతా లైట్ వెయిట్ నెక్లెసెస్. అట్లా లైట్ వెయిట్ కాదులేండి, అవి కూడా ఉంటాయి అరౌండ్ 50-60 గ్రామ్స్ అట్లా డిఫరెంట్ అనమాట. ఇందులో మనకి ± ఒక 10 గ్రామ్స్లో ఒకవేళ మనకి అంత వెయిట్ పెట్టలేమనుకుంటే చేస్తారంట. అంతకుమించి తేడా అయితే రాదు అంటున్నారు. ఏ దాంట్లో అయినా సరే అరౌండ్ ఒక 10 గ్రామ్స్ అటు ఇటుగా అవుతుంది, కానీ అంతకుమించి మీకు తక్కువ వెయిట్లో చేస్తే అది డిజైన్ అది అంత సరిగ్గా రాదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట. ఇవి వచ్చేసరికి లాంగ్ చైన్స్, ఇప్పుడు పెండెంట్స్ వేసుకుని అదొక ట్రెండింగ్లో ఉంది కదా. సో లాంగ్ చైన్స్ విత్ పెండెంట్స్ శారీస్లోకి వాటిల్లోకి చాలా బాగుంటుంది. ఇదంతా బ్యాంగిల్ కలెక్షన్ చూపిస్తూ ఉంటే మీకు ఎంతసేపు అయినా చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుంది. నేను అప్పటికి చాలాసేపు వీడియో తీశాను. వాళ్ళకి ఏమి రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి, దట్టు ఎగ్జిబిషన్ కదా, అందుకని వాళ్ళు కూడా ఏమీ రిస్ట్రిక్ట్ చేయలేదు, వీడియో తీసుకోండి అని అన్నారు. సో నాకు కూడా బాగుంటుంది, మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చాలా వరకు నేను అన్ని వీడియోలో కవర్ చేయడానికే ట్రై చేశాను అనమాట. ఇదంతా ఇయర్ రింగ్ కలెక్షను. బుట్టలు అయితే చాలా చాలా బాగున్నాయి. లక్ష్మీ బుట్టలు, ఇట్లా లాంగ్వి వెయిట్ హెవీ వెయిట్ బుట్టలు. ఈ హెవీ వెయిట్ అన్నీ బ్రైడల్స్కి. కొద్దిగా లైట్ వెయిట్ బుట్టలు కూడా ఉన్నాయి చూసారా, పైన అట్లాగా చిన్న చిన్నవి లక్ష్మీదేవి ఉండి చక్కగా బుట్టది అందంగా ఉంది చూసారా. ఇలాంటివి కూడా నాకు బాగా నచ్చాయి. అంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అలాంటివి అయితే. ఇవి హెవీవి ఒకసారి పెట్టుకున్నామంటే మళ్ళీ మనం అంత హెవీ ఫంక్షన్స్ మనకి అన్నీ ఉండవు కదా. మనం ఎక్కువ పెద్ద వేరే వాళ్ళ ఫంక్షన్స్కి ఇంత పెద్దవి పెట్టుకున్నా కూడా బాగోదు. సో అది ఇదంతా నా ఒపీనియన్ అనమాట. సో అందుకని కొద్దిగా లైట్ వెయిట్ బుట్టలు తీసుకుంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, చెవులకు కూడా బాగుంటుంది. ఇలా ఉంటుందన్నమాట. మనం మధ్యలో చైర్స్ వేసి ఉంటుంది. వాళ్ళు మనకి ఏదైనా నచ్చితే అక్కడ వాళ్ళంతా ప్రైసింగ్ అది వేసిస్తారు. మనం ఏదైనా ఓల్డ్ జ్యువెలరీ తీసుకెళ్తే అక్కడ జ్యువెలరీ కరిగించే మెషిన్, అదంతా మన ప్యూరిటీ చెక్ చేసేది అన్నీ అక్కడే ఉంటాయన్నమాట. ఇలాంటి చోట్ల చాలామంది బల్క్గా పర్చేస్ చేస్తూ ఉంటారు. అరౌండ్ 1 crores బిజినెస్ జరుగుతూ ఉంటుంది అనమాట ఇలాంటి చోట్ల. చాలా ఎక్కువ బ్రైడల్స్కి ఒకేసారి జ్యువెలరీ కొనాలనుకునే వాళ్ళు ఇలాంటి చోట్లకి వస్తారంట. ఇదంతా అక్కడ వాళ్ళు చెప్తున్నప్పుడే నాకు తెలిసింది. సో వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఒకే చోట అన్నీ కొనేసి ఒకసారి బల్క్గా ఒక సెట్ లాగా అట్లా తీసేసుకుంటారు. డైమండ్ జ్యువెలరీ కానీ గోల్డ్ జ్యువెలరీ కానీ కంప్లీట్ సెట్స్ మనకి ఇలాంటి చోట్ల ఒకటే చోట దొరికేస్తాయి అనమాట ఎగ్జిబిషన్కి వస్తే. అది బెనిఫిట్. మనం వేరే షాప్స్లో ఒకటి నచ్చుతుంది, ఒక్కొక్క షాప్లో ఒకటి నచ్చుతుంది, తిరగాలి, అదంతా పేరప్ చేయాలి, ఇదంతా పని కదా. సో అట్లా కాకుండా ఇలా చేసుకున్నామంటే యూస్ఫుల్. ఇది వచ్చేసరికి సిల్వర్ కలెక్షన్ చూస్తున్నారు కదా. కుందులు అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. యాంటిక్ కుందులు అనమాట. ఇప్పుడంతా యాంటికే కదా. యాంటిక్లో చిన్నవైతే నా దగ్గర ఉన్నాయి, కానీ ఈ సైజు అరౌండ్ ఒక 500 గ్రామ్స్ ఒక్కొక్కటి ఉన్నట్టుంది. అది అడిగితే ప్రైస్ అరౌండ్ 2 కుందులు 5 lakhs to 6 lakhs చెప్పారు. కాకపోతే అంతంత పెట్టి అసలు గోల్డ్ కొన్నట్టు అయిపోయింది సిల్వర్ కూడా. తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సిల్వర్ కుందులు యాంటిక్లో నాకు బాగా నచ్చాయి. చూడాలి, ఇప్పుడున్న ప్రైసెస్లో ఏది తీసుకోవాలన్నా ఒక పెద్ద ప్రాసెస్ లాగానే ఉంది. అంతా మళ్ళీ సేవ్ చేసి ఇదంతా చూసుకుని మళ్ళీ కొనేటప్పటికి అది ఎంత అవుతుందో, మనం ఎప్పుడు కొంటామో అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇదన్నమాట. బిందెలు యాంటిక్లో ఇప్పుడు అసలు మామూలు చూసారా, అసలు ఇప్పుడు ఇక్కడ ఉన్న కలెక్షన్ మొత్తం యాంటిక్కే. నార్మల్ అయితే అసలు లేవు. ఇప్పుడు అంతా ఇదే వచ్చేసింది. నల్లబడకుండా ఉండడానికి, ఒక రకంగా చూడటానికి కూడా ఇవే బాగుంటున్నాయి నార్మల్ వాటికన్నా కూడా. డిజైన్ అది చేసి చాలా బాగున్నాయి. ఇందాక చూసిన వాటి మీద ఇవి కొద్దిగా బెటర్ ప్రైస్కి రావచ్చు అనుకుంటా. సైజ్ అది కొద్దిగా చిన్నగా ఉండి మనకి వెయిట్లెస్ అనిపించాయి. చూడాలి ఫ్యూచర్లో అది కూడా ఒకటి ఉంది తీసుకోవాలని.
ఎన్ని ఫుల్ఫిల్ అవుతాయి అనేది ప్రైస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హోప్ యూ లైక్ ద వీడియో. లాస్ట్లో ఇలా అయితే ఒక చిన్న వాక్వే వీడియో అయితే తీసుకున్నాం. Hope you like the video. Thank you for watching. Please like, share and subscribe to Sahi's Hub. Thank you.